రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. హమాస్ అనగానే గుర్తుకొచ్చేది హమాస్ యొక్క టనల్స్ యొక్క మాయాజాలం. అనేకానేక టనల్స్ భూనేల అడుగున తవ్వి దాని ద్వారా రాకపోకలు సాధించటము, బందీలను అక్కడ దాచి ఉంచటము, మారణాయుధాలని దాచిపెట్టడము, ఇవన్నీ చేసేటటువంటి ఒక భయంకరమైనటువంటి అత్యంత ప్రమాదభరితమైనటువంటి టనల్ నెట్వర్క్. ఇప్పుడు హమాస్ తరహా టనల్ నెట్వర్క్స్ భారత బంగ్లాదేశ్ సరిహద్దుల్లో వస్తున్నాయా? ఎందుకంటే భారతదేశము సరిహద్దు దగ్గర చాలా కట్టుదిట్టం చేసింది. బంగ్లాదేశ్ నుంచి ఎవరైనా చొరబాటు చేయడానికి ప్రయత్నిస్తే, అక్రమంగా రావడానికి ప్రయత్నిస్తే వాళ్లకు మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తగిన రీతిలో జవాబు చెప్తోంది. ఇటీవలే ఆ రకంగా చొరబడేందుకు ప్రయత్నించినటువంటి 2 స్మగ్లర్లను భారత BSF వాళ్ళని హెచ్చరించింది, వెనక్కి పొమ్మని చెప్పింది. వాళ్ళు మాట వినక ముందుకొస్తే వాళ్లను కాల్చి చంపింది. బంగ్లాదేశ్ దీని మీద ప్రొటెస్ట్ కూడా చేయలేదు, వ్యతిరేకతను సైతం వ్యక్తం చేయలేదు, ఎందుకంటే తేలుకుట్టిన దొంగ. అయితే ఇప్పుడు ఈ రకమైనటువంటి చొరబాటుని భారత ప్రభుత్వం ఆపటం ఒక ఎత్తు అయితే, రెండవది మన దేశంలో ఉన్నటువంటి బంగ్లాదేశీలు రోహింగ్యాలను గుర్తించి సరిహద్దు దాటించి పంపించటం. వేల సంఖ్యలో ఈ రకంగా సరిహద్దు దాటించడం జరుగుతోంది. దాంతో చొరబడి మన దేశంలోకి వచ్చి మనం వనరుల్ని దోచుకునేందుకు, ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలను అనుభవించేందుకు, అదేవిధంగా ఇక్కడి జనాభా యొక్క స్వరూప స్వభావాల్ని మార్చాలనుకున్న వాళ్ళు హమాస్ మోడల్ టనల్స్ని ఏర్పాటు చేయటం మొదలు పెడుతున్నారని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా బెంగాల్, భారతదేశంలో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ సరిహద్దులో కంచెకు అటు ఇటు అనేక సొరంగాలను తవ్వి, ఆ సొరంగాల ద్వారా మొత్తం BSFకి చక్మా ఇచ్చి, అదేవిధంగా అక్కడ సరిహద్దులో ఉన్నటువంటి రకరకాల సర్వేలెన్స్ సిస్టమ్స్ని మోసపుచ్చి దేశంలోకి ప్రవేశించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతోంది. ఈ రకమైనటువంటి సొరంగాలు గుర్తించడం జరిగిందని చెప్పి బెంగాల్కు సంబంధించినటువంటి వార్తాపత్రికల్లో కూడా కథనాలు వస్తున్నాయి. అయితే ఇవి ఎక్కడ, పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ కావచ్చును, 24 పరగనా కావచ్చును, దినాజ్పూర్ ప్రాంతం కావచ్చును, ఈ ప్రాంతం అంతటా ఇటువంటి సొరంగాలు ఉన్నాయి. వీటి ద్వారా బంగ్లాదేశీలు రావడానికి చాలా సులభమైపోతుంది, రావడం జరుగుతోందని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నట్టుగా కథనాలు వస్తున్నాయి. తమాషా ఏంటంటే, భారత బంగ్లాదేశ్ సరిహద్దు, ముఖ్యంగా బెంగాల్లో ఉన్నటువంటి సరిహద్దు చాలా విచిత్రమైనది. బహుశా అలాంటి సరిహద్దు ప్రపంచంలో చాలా తక్కువ దేశాలకు ఉంటుంది. సరిహద్దు చివరి రేఖ వరకు కూడాను ఇళ్ళు, ఇటు అటు ఇళ్ళు ఉంటాయి, మధ్యలో రైలు పట్టాలు ఉండడము ఉంటుంది. ఒక్కోసారి ఆ వాహనాలు వచ్చి వెళ్ళే రోడ్డుకి మధ్య భారత బంగ్లాదేశ్లకి సంబంధించిన విభజన రేఖను గుర్తించేందుకు పెట్టినటువంటి బార్డర్ స్టోన్స్ కనిపిస్తాయి. ఇక్కడి నుంచి బంగ్లాదేశ్ ప్రారంభమవుతుంది, భారత్ అంతమవుతుందని చెప్పేటటువంటి స్టోన్స్ చాలా సందర్భాల్లో, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో రోడ్డుకి మధ్యన ఉన్నాయి. అంటే రోడ్డులో సగం బంగ్లాదేశ్లో ఉంది. ఈ రకమైన పరిస్థితి ఉంది. ఢిల్లీ వంటి ప్రాంతాల్లో అయితే హిందూ భారతదేశానికి చెందినటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్లను ఆనుకుని రైల్వే పట్టాలుంటే అక్కడి నుంచి స్మగ్లింగ్ చేసేటటువంటి వాళ్ళు ఈ హిందుస్థాన్లో ఉన్నటువంటి ఇళ్లలోకి సామాన్లను విసరడం జరుగుతుంది, వాటిని స్మగ్లింగ్ చేయడం జరుగుతుంది. అటువంటి సరిహద్దులో ఇప్పుడు సొరంగాలు ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. దీనిపైన విస్తృతమైనటువంటి నిఘా ఉంచి సర్వే చేయటం జరుగుతోంది. ఈ రకమైనటువంటి కార్యకలాపాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్కడ సొరంగాలు ఉన్నాయి, ఎన్ని సొరంగాలు ఉన్నాయి అన్నది కూడా వెతికేందుకు ఇప్పుడు నిఘా వర్గాలు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే మన పశ్చిమ సరిహద్దుల్లో చాలా చోట్ల సొరంగాలు ఉన్నాయి. ఈ సొరంగాలను ఉపయోగించి ఉగ్రవాదులు భారతదేశంలోకి వచ్చి ఉత్పాతాన్ని సృష్టించారు. కానీ భారత ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ఎఫెక్టివ్గా సీల్ చేయగలిగింది.
రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు ఈ సొరంగాల ద్వారా జరుగుతున్నప్పటికీ జమ్మూ కాశ్మీర్ వంటి అనేక ప్రాంతాల్లో వాటిపైన ప్రభుత్వం నియంత్రణ సాధించింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడాను హమాస్ తరహా సొరంగాల నెట్వర్క్ని చొరబాటుదారులు, స్మగ్లర్లు, ఉగ్రవాద సంస్థలు కలిసి బిల్డ్ చేస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిపైన విస్తృతమైనటువంటి సర్వే జరుగుతోంది, అధ్యయనం జరుగుతోంది, నిఘా ఉంచి గుర్తించి వీటిని ఎలిమినేట్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. కానీ చొరబడే వాళ్ళు ఎన్ని రకాల స్కీములను, ఎన్ని రకాల పద్ధతుల్ని అవలంబిస్తున్నారో, ఎన్ని కుట్రలు పన్నుతున్నారో చూస్తే వాళ్ళ లక్ష్యము కేవలము పొట్టపోసుకోవడం కాదు, భారతదేశంలోని సరిహద్దు జిల్లాల జనాభా యొక్క స్వరూప స్వభావాలను మార్చేయడం అన్నది చాలా సులువుగా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.